స్టోరీ ఫస్ట్ విన్నప్పుడు ఒక ముస్లిం డైరెక్టర్ దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు నేను అన్నది అఫ్సర్ హుసేన్ అతని పేరు. నా దగ్గరికి వచ్చినప్పుడు విత్ మహేశ్వర్ రెడ్డి గారు హీకేమండి నా దగ్గరికి వచ్చి కథ చెప్పినప్పుడు బీయింగ్ ఏ ముస్లిం పర్సన్ హౌ యూ అంటే ఇలా ఎలా రాశారు అది నేను అప్రిషియేట్ చేశాను. ఐ గాట్ షాక్డ్ అనమాట. అరే ఇప్పుడు నాకే శివతత్వం మన అంటే ఇప్పుడు హిందువుల్లోనే చాలా మంది శివయ్య దండం పెట్టుకోవటం లేదా సోమవారం పూట ఉపవాసాలు ఉండటం కార్తీక మాసంలో పూజలు తెలుసు. బట్ ఇన్డెప్త్గా వెళ్ళి ఒక స్క్రీన్ ప్లేలో శివయ్యని తీసుకొస్తూ ఆయన తీసుకెళ్ళిన విధానం చూస్తే హౌ యూ హ్యావ్ రిటర్న్ దిస్ అనేది నేను ఆయన అడిగా. షాక్. బట్ ఈ కథకు ఒక మంచి డిఓపి కావాలి అనుకున్నప్పుడు మహేశ్వర్ రెడ్డి మౌలి గారు మా ప్రొడ్యూసర్ అండ్ అప్సర్ గారు ఇద్దరు కలిసి శివేంద్ర గారు దగ్గరికి వెళ్ళటం, ఆయన పేరు శివుడి పేరుతో ఉండటం, ఆయన హనుమాన్ డిఓపి, ఆయన ఈ కథ ఒప్పుకోవటం, అంటే నేను అనుకున్న విజువల్స్ యాజ్ ఇట్ ఈస్గా రావటం ఇంకా హ్యాపీగా ఉంది. సో నేను అందుకే అంటున్నాను, ఇది మనం అనుకుంటే శివుడు ఆజ్ఞ లేనిదే ఏమైనా కథలది అంటారు. అలాంటిది ఇంత కథ అటు పక్కన అర్బాజ్ సార్ తిను కావచ్చు, తిన విషయంలో కేదార్నాథ్ నుంచి రాగానే తిన కాల్ వచ్చిందంటాం. నేను అసలు ఇలాంటి అసలు ఒక ప్రొడ్యూసర్ వచ్చేసి మహేశ్వర్ రెడ్డి పేరు, ఈయనేమో అఫ్సర్ హుస్సేన్, వీళ్ళిద్దరు కలిసి నా దగ్గర కథ తీసుకురావడం ఇదంతా ఆయన అనుగ్రహం. ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందండి? అంటే స్టోరీ లైన్ చూడగానే మీరు ఇంప్రెస్ అయిపోయారు. చాలా మంచి కథ. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో శివం భజే కథ, లేకపోతే మిస్టరీ, లేకపోతే చైనా పాకిస్తాను వచ్చిన ఎమోషను, శివయ్య కనపడటం ఏదైతే ఉన్నాయో వీటన్నిటితో పాటు ఒక అల్లిన పాయింట్ ఒకటి ఉంటుంది. అది చాలా బాగా తీసుకొచ్చారు. అది మీరు చూస్తే చెప్తారు. బ్లూ ఐస్ అదే అంటున్నాను. అవన్నీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కథ అది ఏంటి అనేది మీకు ఐడియా వస్తుంది. ఓకే, యువర్ పార్ట్ ఇన్ దిస్ మూవీ. My part in this movie, you will have to watch the movie for that. I can't Definitely reveal we'll much. watch. But it's not She a loves role. me always in that movie. This is what he loves saying. This is favorite dialogue. Okay. Nothing matters. I love her She always. loves- I love her always. Okay. This is In better. the movie or in the movie, no? In the movie, sir. In the movie, sir. This is the best. So there is a lot of love and affection, as you see. But also my role in the film, what I'm really happy about, rather I'm always happy about in films that I'm a part of, that it's not just a role that's like an eye candy, you know, to put it straight, that you're there and there's this one song and then you're looking pretty and all and then you're gone. It actually has a crucial part of the narrative. It's like you are, you know, contributing to the narrative. Like it's important for you to be a part of this story. I love the simplicity of this role. You know, sometimes it's the innocence and the simplicity in a certain character that you think becomes the driving force. So for me, it was that. Acha.